హలో గైస్, ఇవాళ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. అసలు బీటెక్ అంటే నీకు చాలా పైసలు కట్టాలేమో, మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అసలు మన వల్ల అవుతుందా ఎట్లా మరి అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా మనీ పరంగా ఆలోచించి కాలేజ్ అంటే బీటెక్ చేయకుండా ఆపేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్లా వివిధ కారణాల వల్ల విద్యార్థులు అయితే వెనుదిరిగిపోతున్నారు. ఇట్లాంటి విద్యార్థుల కొరకే గవర్నమెంట్ అయితే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అంటే గవర్నమెంట్ బీటెక్ చదువుతున్న విద్యార్థులకు మొత్తం ఫీ అయితే కడుతుంది. మరి మనకి గవర్నమెంట్ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే మనం దేనిలో అర్హులమై ఉండాల్సి ఉంటుంది. ఒక 4 విషయాలు అయితే ఉన్నాయి. ఆ 4 విషయాలు నేను మీతో షేర్ చేసుకుందామని ఇవాళ వీడియో చేస్తున్నాను. ఆ 4 విషయాలలో మనం ఏ ఒక్క దానిలో అర్హులమైనా కానీ మనకైతే గవర్నమెంట్ 4 సంవత్సరాలకి 4 సంవత్సరాలు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే ఇస్తుంది. అందులో మొదటిది ఏంటిదంటే, మొదటగా మనం ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనకైతే 10,000 కంటే లోపు ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. 10,000 లోపు అయితే ర్యాంక్ వస్తే మనకైతే గవర్నమెంట్ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే ఇస్తుంది. ఎలాంటి కాలేజ్ అయినా, టాప్ 1 కాలేజీలకి వెళ్ళినా కానీ, ఎంసెట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ తోటి ఏవైతే కాలేజెస్ ఉంటాయో అందులో టాప్ 1 కాలేజ్ అయినా కానీ మనకు సీట్ వస్తుంది. ఒకవేళ మన ర్యాంక్ తోటి 10,000 ర్యాంక్ కిందకి వస్తుంది కాబట్టి మనకైతే సీట్ వస్తుంది. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే గవర్నమెంట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. మొదటిది. సెకండ్ వన్ వచ్చేసి మనం అంటే క్యాస్ట్ పరంగా చూసుకుంటే, నేను ఎవరిని ఏం తక్కువ చేయట్లేదు, కానీ ఒక క్యాస్ట్ పరంగా చూసుకుంటే ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకైతే వాళ్ళు జస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో జస్ట్ హాల్ టికెట్ నెంబర్ రాసి వచ్చినా కానీ, అంటే వాళ్ళు క్వాలిఫై కాకున్నా 40 మార్క్స్ వచ్చి క్వాలిఫై కాకున్నా కానీ జస్ట్ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ ఎగ్జామ్లో రాసి వచ్చినా కానీ వాళ్ళకైతే గవర్నమెంట్ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సెకండ్ వన్ అయిపోయింది. థర్డ్ వన్ వచ్చేసి ఏదైనా గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఏదైతే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ఎవరికి తెలియదు ఈ ముచ్చట. ఎవరికి ఒక 100%లో 90% మెంబర్స్కి తెలియదు, 10% మెంబర్స్కే తెలుసు. ఏదైనా ఇంటర్మీడియట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్లో చదివిన విద్యార్థులకు ఎంసెట్ జస్ట్ క్వాలిఫై అయినా కానీ 40 మార్క్స్ వచ్చి 1,00,000 ర్యాంక్ వచ్చినా కానీ బీటెక్లో గవర్నమెంట్ అయితే 4 సంవత్సరాలకి 4 సంవత్సరాలు ఫీ అయితే గవర్నమెంట్ మనకి మొత్తం కడుతుంది. ఈ విషయం అయితే ఎవరికీ తెలియదు. మూడవది అయిపోయింది. నాలుగవది, మన ఫ్యామిలీ ఇన్కమ్ అయితే బిలో 1,00,000 ఉన్నట్టయితే గవర్నమెంట్ అయితే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే బిలో 1,00,000 ఇన్కమ్ అంటే మిడిల్ క్లాస్ కంటే బిలో ఉన్నట్టు, అంటే జస్ట్ బిలో మిడిల్ క్లాస్ అన్నట్టు. జస్ట్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్స్కి అయితే గవర్నమెంట్ అయితే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అనిపించినా కానీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా గవర్నమెంట్ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తుందని తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.